మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. మేయర్ మధుకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జుబేర్ అహ్మద్, జగన్మోహన్ రావు, బెంజమిన్, కొండ పద్మశేఖర్, తుబుసంలను ఎన్నుకున్నారు. మేయర్ అన్వేష్ వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యకో ఆప్షన్ సభ్యులను సన్మానించారు. పాలవర్గ సుపరిపాలనకు విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని కో ఆప్షన్ సభ్యులను మేయర్ కోరారు. తమ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పాలకవర్గానికి సహకరిస్తామని కో ఆప్షన్ సభ్యులు అన్నారు. కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, తూముల నరేష్, మాదంశెట్టి సత్యనారాయణ, హరికృష్ణ, పెంట రజిత మాట్లాడుతూ కార్పొరేటర్లు విలువైన సలహాలను అందించాలని, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశయ సాధనలో నెంబర్ 1 కార్పొరేషన్ కోసం కృషి చేద్దామని అన్నారు. ఈ ఎన్నికలో నియమావళి ప్రకారం మనకి కోరం అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. దాని ప్రకారం మనం ఈరోజు 51 మంది సభకు హాజరవడం జరిగింది. సో రిక్వైర్డ్ కోరం ఉంది. అదేవిధంగా ఈ కోఆప్షన్ ఎన్నికలో మరొకటి ఏంటంటే ఓన్లీ కోఆప్షన్ ఎన్నిక మాత్రమే జరుగుతుంది. ఎటువంటి వేరే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగవు. అంటే ఎజెండా ఐటమ్స్ కానీ మిగతా విషయాలు కానీ డిస్కస్ చేయడానికి ఉండదు. ఓన్లీ కోఆప్షన్ ఎన్నిక మాత్రమే ఉంటుంది. సో గౌరవ మేయర్ గారి దృష్టితో ఎన్నిక కాబట్టి ఆ ముగ్గురిని కూడా ఎన్నిక కాబడినట్టు ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళు కావేల జగన్మోహన్ రావు గారు, శ్రీమతి కొండ పద్మ గారు, అదేవిధంగా శ్రీ మహమ్మద్ జుబేర్ అహ్మద్ గారు. అదేవిధంగా మనకి మైనారిటీ పరంగా తబసుం గారు, ఎన్నిక ప్రక్రియ అనేది ముగిసినట్లు ప్రకటించడం. తర్వాత మీరు కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగకూడదు సార్. ఏదైనా కోఆప్షన్ వాళ్ళకి కోఆప్షన్ సభ్యులు ఉన్నారో వారి సలహాలు సూచనలు 60 డివిజన్లకు గాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ సలహాలు మీ సూచనలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 60 మంది సభ్యులకు మరి మీకు ఉన్న గతంలో మీరు చేసిన అనుభవాలు కావచ్చు, తర్వాత ఏమైనా ఉన్నా కూడా గౌరవ సభ్యులందరికీ కూడా మీ అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి నూతనంగా ఎన్నుకోబడిన కోఆప్షన్ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడవలసింది. గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి నాకు కోఆప్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్పొరేటర్స్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కొండ పద్మ చంద్రశేఖర్. మా వార్డులో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 21 వార్డులో మేము చాలా అభివృద్ధి పనులు చేశాము. అది వార్డు ప్రజలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నాకు కోఆప్షన్ ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు మనందరి ప్రియతమ నేత ప్రేమ్సాగర్ గారు, సురేఖ మేడం గారి ఆశీర్వాదంతో ఈ కోఆప్షన్ అవకాశం వచ్చింది. వారికి ఎప్పుడు రుణపడి ఉంటా. అదేవిధంగా వేదిక పడిన పెద్దలు, మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ పౌరులు ధర్ని మధుకర్ అన్న గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, నాతోటి ఇచ్చిన 60 మంది డివిజన్ సంబంధించిన మా సహకారం మాకు అవసరం ఉంటుంది. మేము కూడా మాతో ఏదైతే ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ఇక్కడ ఉన్న పెద్దల సూచన మేరకు అవకాశం ఏది ఉన్నా కానీ మేము అందుబాటులో ఉంటాం. ఏది ఉన్నా కానీ ఈ అందుబాటులో ఉన్న ఈ మంచిర్యాల పట్టణం నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అందులో ఈ పాత్ర మాకు ఇవ్వడం సంతోషంగా భావిస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి
కృతజ్ఞతలు मैं कांग्रेस के अंदर तकरीबन 30 साल से काम कर रहा हूँ। जीवी सुधाकर राव साहब के ज़माने से कांग्रेस के अंदर मैं काम किया और कृष्णा राव चेयरमैन जब थे 1995-2000 में मैं कॉप्शन मेंबर था। मैं तहे दिल से मेरे दोस्त प्रेम सागर राव साहब का शुक्रिया अदा करता हूँ, जो उन्होंने मुझको फिर 26 साल के बाद 26 इयर्स के बाद इस म्यूनसिपाल्टी के, कॉरपोरेशन के, मेयर के, डिप्टी मेयर के आने का मौका मुझे दिया गया है। जब मैं कॉप्शन मेंबर बना, जब भी पहला वक्त था मेरा, वही ज़माने में तेलुगु देशम के ज़माने में फर्स्ट कॉप्शन मेंबर मैं बना, मैं मुस्तफ़ा मोटू नारायणा। और मैं उम्मीद करता हूँ जिस तरह मेयर साहब ने आज कहा और डिप्टी मेयर साहब ने जो बात अल्फाज किए, इंशाअल्लाह हमारा जो तजुर्बा है, हम मेयर साहब को बोलेंगे, डिप्टी मेयर साहब को बोलेंगे, हर काउंसलर्स इसमें सीनियर भी है, जूनियर भी है, उन लोगों को भी हमसे अगर कुछ हुआ तो बराबर हम सजेशन देंगे। मगर बहुत बहुत शुक्रिया चैम्बर से मैं हमारे दोस्त को शुक्रिया अदा करता हूँ, साथ साथ मेयर साहब को, डिप्टी मेयर को, जितने भी कारपोरेटर्स यहाँ आए हैं नाम नाम से मैं उनका शुक्रिया अदा करता हूँ। तकरीबन सत्यम्मा मेरे साथ थे और जो है ना कैब भी मेरे साथ थे, बहुत सारे लोग, हरिकृष्णा, जब हम काउंसलर थे, जब कॉरपोरेशन थे, जब हमारे साथ थे, मैं सभी लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ। నన్ను ప్రోత్సహించి నాకు గౌరవం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ గారికి, అలాగే సురేఖ మేడం గారికి కూడా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. చాలామంది కార్పొరేటర్స్ నాకు చిన్ననాటి మిత్రులు ఉన్నారు. మీరు సీనియర్స్ చాలామంది ఉన్నారు. మీ అనుభవాన్ని నాకు నేర్పి మీతో పాటు ప్రజాసేవలో మమ్మల్ని పాలు పంచుకునే చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చెప్తున్నాను. మీరందరూ కూడా మన కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం మీ సాయశక్తులకు కృషి చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. మేయర్ గారికి, మరి డిప్యూటీ మేయర్ కూడా మాకు అందరికి కూడా సహకరించి మరి మీ అనుభవాలను కూడా మాకు అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు ఆ కాంగ్రెస్ సభ్యులను ఈ యొక్క సభకు ఇవ్వడం మరి చాలా అదృష్టం. దాంట్లో ముఖ్యంగా మా సాకు సంబంధించి, ఎమ్మెల్యే గారికి సంబంధించి ఇద్దరు మిత్రులు, ఏదైతే బెంజమిన్ గారు, అదేవిధంగా మీనాజ్ గారు, మరి వారు మా సీనియర్లు వారి అనుభవాలు కూడా మనకు అవసరం చెప్పేసి సభలించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోఆప్షన్లో మరి బెంజమిన్ గారు మా క్రిస్టియానికి సంబంధించిన వారు, ఏ నాయకులు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు చేయని విధంగా మైనార్టీ అంటే కేవలం అంటే ఇటు ముస్లింగా కాకుండా ఇటు క్రిస్టియన్స్ కూడా ఇవ్వడం ఇది మొట్టమొదటి అవకాశంగా మరి వారి భావించాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా కొండ పద్మ గారు, అదేవిధంగా కుసుమ్ మిగతా సభ్యులు ఏదైతే జుబైర్ అహ్మద్ గారు, ఈ విధంగా మరొక మంచి ఆప్షన్లో మనకు ఇవ్వడం జరిగింది. వారి అనుభవాలు కావచ్చు, ఇక్కడ సీనియర్లు జూనియర్లు అందరూ ఉన్నారు కాబట్టి అందరి సూచనలు తీసుకుంటూ మరి ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ మీరు ఉన్న ఏ సలహా అయినా సూచనలైనా మీరు ముందుకు పోతూ ప్రతి ఒక్కరు ప్రజల్లో మమేకమవుతూ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు ముందుకు పోతూ పనిచేయాలి. అలాగే మన కార్పొరేషన్ కూడా ఇక్కడ కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతూ అంటే ఇక్కడ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సలహాల మేరకు మీ 5 సలహాలు కూడా కార్పొరేటర్లకు కూడా ఇవ్వాలని సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు
కాబట్టి మీ అందరికీ నమస్కారం. భజన తీసి నిలబెడుతున్నా అంటే ఎంత అదృష్టవంతులు అంటే అదైతే నేను చాలా థ్యాంక్స్ గా, ఎందుకంటే చెప్పదు కానీ చెప్తున్నాడు కానీ చెప్తున్నాను. వాస్తవంగా నా ఫ్యామిలీ బయటికి రాలేదు, అది డిస్కస్ చేశాము మా ఫ్రెండ్స్ అందరం. ఎట్లా రాని మీ ఫ్యామిలీ బయటికి రాలంటే నాకు కావాలా, నాకు 5 years కావాలా నీ పీరియడ్లో అని తీసుకున్నాను. అదృష్టం ఫ్యామిలీ హైదరాబాద్ ఉండిపోయి నేను వచ్చేసాను. మోహన్ రావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే మంచిర్యాలలోనే వ్యాపారవేత్తలు ఉంటూ అందరికీ సేవ చేస్తున్న కొండా చంద్రశేఖర్. నక్స్పేట్లో మంచిర్యాలలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపల్ కౌన్సిల్ ఉన్న సందర్భంగా ఏ రోజు కూడా ఒక క్రిస్టియన్స్ మైనార్టీలకు ఎప్పుడు కోఆప్షన్ సభ్యులు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని గమనించి బెంజమిన్ అందరికీ కావాల్సిన వాడు, అలాగే నక్స్పేట కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5 సభ్యులకు కూడా మా 60 మంది తరఫున కూడా కార్పొరేటర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే మిత్రులు చాలా మంచి చూసి లక్షల మంది ఉన్న జనాభాలో ఈ 5 అదృష్టవంతులు కూడా ఎందుకోసం అంటే కష్టం లేకుండా కార్పొరేటర్లో కష్టం అంటే తెలిసిపోయింది. ఎంత కష్టం అంటే చాలా కష్టం. అంటే మేము అదృష్టవంతులని భావిస్తూ అందరూ కూడా ఈ 5 అదృష్టవంతులు ఏంటంటే బోత్ ఆర్ సేమ్. కార్పొరేషన్ హాల్లో కూర్చోడానికి మాకేలా అర్హత ఉంటుందో వాళ్ళకు కూడా సేమ్ అర్హత ఉంటుంది. ఇంకో అదృష్టం ఏంటంటే మేము ఒక్కవాడికే మాట్లాడచ్చు, వీళ్ళు 60 వాళ్ళకి మాట్లాడచ్చు. అంటే ఎన్నో ఏళ్ళ కింద పుణ్యం చేసుకునే ఈ 5 వ్యక్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ఈ యొక్క మంచి మిత్రులను పంపించిన అన్నగారికి సురేఖమ్మ గారికి, అలాగే అన్న మా యొక్క నాయకుడు ప్రేమ్ సోదరు మా 60 మందికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇవ్వడం జరిగింది. ఈ ఆనవాయితీని గత మరి మీరు కల్పించినందుకు దాని మీరు పూర్తి స్థాయిలో మరి ఎమ్మెల్యే గారికి మీరు ఏ విధంగా ఈనాటి కోఆప్షన్